నమస్కారం. దిస్ ఇస్ 24 స్పెషల్. ఎక్కువ అవుట్‌డోర్ షూటింగ్స్ అయిపోతుంది. 2, 3 ఫిల్మ్స్ చెన్నైలోనే లేను. సో, రియల్లీ మిస్సింగ్ హోమ్. ఇంట్లో అమ్మ, నాన్న, జో మాత్రమే ఉన్నారు. అందుకని పిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను. మేబీ గో కార్టింగ్, ఫిషింగ్ ఆర్ సమ్‌వేర్ ఆన్ ద బీచ్, అన్‌ప్లాన్డ్ లంచ్ ఆర్ బ్రంచ్ వాటెవర్. ఐ థింక్ సంథింగ్ లైక్ దట్ మేబీ ఐ లైక్ టు డూ. 24 సరే. 20లో ఐ థింక్ కాలేజ్ పూర్తయి ఉంటుంది. ఐ థింక్ సో. 95 ఐ ఫినిష్డ్ కాలేజ్. వర్క్ చేశాను. ఒక 2.5 years వర్క్ చేశాను. సో అప్పుడు నాకు ఒక 22.5 ఉంటాయనుకుంటా. ఇంచుమించు యాక్టింగ్ మొదలుపెట్టిన టైం అప్పుడు ఒక సినిమా షూటింగ్లో ఉండుండొచ్చు, రిలీజ్ అయి ఉండొచ్చు. 24 ఏట అంటే ముఖాముఖి అయిపోయిన తర్వాతే అనుకుంటాను. సో అంతవరకు నేను వాజ్ లిటిల్ ప్యాంపర్డ్ అని చెప్పచ్చు. మా నాన్నగారి బ్యాక్గ్రౌండ్ నాకు పెద్ద గాడ్ అని చెప్పచ్చు, ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. అప్పుడే చదువు పూర్తయింది, నో రెస్పాన్సిబిలిటీస్, వర్క్ చేస్తున్నాను. సో నాకు సుమారు నెలకి నాకు ఒక 7,000, 8,000 వరకు జీతం వస్తూ ఉండేది. ఇబ్బందులే ఉండేవి కావు, కాలం గడిపేసేవాడిని. ఫ్రెండ్స్ ఉండేవారు. సో ఐ హ్యాడ్ వన్ ఆపర్చునిటీ టు గో టు నదర్ ఆఫీస్ అండ్ టు డూ సంథింగ్. నాకు ఒక గోల్ ఉండేది. నేను యాక్టింగ్ మొదలుపెట్టాక ఒక ఆర్థర్ బ్యాంక్ అనే చెప్పచ్చు నేర్కు నేర్. నా 24 ఏట డమ్మని వచ్చి పడింది. అప్పుడే యువర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అనే స్టేజ్ ఒకటి వచ్చింది. ఐ థింక్ అది అందరికీ కావాలి. అప్పుడే యూ విల్ రియలైజ్ యువర్ వీక్నెస్, యువర్ స్ట్రెంగ్త్, హూ యు ఆర్ అనే విషయం. ఆ స్టేజ్ ఎంతో ముఖ్యమైంది. 24th ఇయర్ అనేది నాకు ఆ విధంగా ఎంతో ముఖ్యమైంది. May 6th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది కూడా తప్పకుండా ఒక కొత్త ప్రయత్నమే అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ వాల్యూస్ బీన్ యాడెడ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఈ సినిమాని మేము చిత్రీకరించాం. దీనికి పైన మీరే చూసి చెప్పాలి. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే అప్పుడే మీరు ఈ సినిమా యొక్క అనుభూతిని పూర్తిగా పొందగలరు. డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వాచ్ ఫర్ దిస్ సమ్మర్.